హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిటీ9. కరోనా వైరస్కి సంబంధించిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో కూడా ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దేశాలన్నిటినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి ఈరోజు ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఒమిక్రాన్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా భయంకరమైనటువంటి వేరియంట్ అని, దాన్ని ఎదుర్కొనే శక్తి ఉందా లేదా మనకు అన్న విషయాలను కూడా అందరూ చర్చిస్తూ ఉన్నారు. సో అసలు ఒమిక్రాన్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఒమిక్రాన్ మిగతా వేరియంట్స్తో కంపేర్ చేస్తే ఎందుకు ఇంత ఇంపాక్ట్ ఉంది అనేసి అందరూ భయపడుతున్నారు. ఏంటి దీనిలో ఉన్న ప్రత్యేకతలు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చర్చించుకుందాం. ఒమిక్రాన్ ఫస్ట్ సౌత్ ఆఫ్రికాలో రీసెంట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని తర్వాత WHO దాన్ని టెస్ట్ చేసిన తర్వాత దాని స్ట్రక్చర్ని, దాని ఎఫెక్ట్ని బేస్ చేసుకొని దాన్ని B.1.1.529గా దాన్ని పేర్కొంది. అలానే దాన్ని ఒమిక్రాన్ అని కూడా పిలువబడింది. ఈ ఒమిక్రాన్కి సంబంధించి ముఖ్యంగా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయని చూసుకున్నట్లయితే డాక్టర్స్ అందరూ చెప్తుంది చాలా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయనేసి. సో దీనికి సంబంధించి డ్రై కాఫ్, థ్రోట్లో ఇచ్చింగ్, అట్లానే చాలా సిక్నెస్ ఉంటుందని అండ్ మజిల్స్లో పెయిన్ ఉంటుంది. కాబట్టి ఈ మైల్డ్ సిమ్టమ్స్ మాత్రమే ఈ ఒమిక్రాన్కి సంబంధించి ఇప్పటివరకు ఐడెంటిఫై చేయగలిగారు. అంటే మిగతా వేరియంట్స్ ముందున్న డెల్టా కానీ బీటా కానీ వీటిలో మనం చూసినటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనం టేస్ట్ లాస్ అవ్వడము, స్మెల్ లాస్ అవ్వడం, సో ఇవన్నీ ఏమీ జరగకుండా ఇలా మైల్డ్ సిమ్టమ్స్తో మాత్రమే ఒమిక్రాన్ ఉంది ప్రస్తుతానికి అనేసి కూడా మనకు చెప్తూ ఉన్నారు. సో ఒమిక్రాన్ మిగతా వేరియంట్స్తో కంపేర్ చేస్తే దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, ప్రత్యేకంగా దీంట్లో మ్యూటేషన్స్ అనేవి ఇందులో చాలా ఎక్కువగా ఉన్నాయి వేరే వేరియంట్స్తో కంపేర్ చేస్తే. ఒమిక్రాన్లో 50 మ్యూటేషన్స్ ఉన్నాయి. అదే మనం ప్రీవియస్గా ఉన్న వేరియంట్స్లో చూసుకున్నట్టయితే మ్యాక్సిమం మ్యూటేషన్స్ 18 ఉన్నాయి. డెల్టా వేరియంట్ దాదాపు ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా కుదిపివేసింది. సో అలాంటి వేరియంట్లోనే మనం చూసుకున్నట్లయితే 18 మ్యూటేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ఒమిక్రాన్లో 50 మ్యూటేషన్స్ ఉన్నాయి. అందులో మేజర్గా స్పైక్ ప్రోటీన్ అనేది మనం ఒకసారి కరోనా వైరస్ బొమ్మ చూసినట్లయితే పైన ఏదైతే ముళ్ళుల్లాగా మనకు కనిపిస్తుందో దానికి సంబంధించి స్పైక్ ప్రోటీన్ అంటారు. సో అది మన బాడీలోకి ఫస్ట్ వైరస్ ఎంటర్ కావాలంటే దాని ద్వారానే మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ 50 మోర్ దాన్ 30 దాదాపు 34 మ్యూటేషన్స్ కూడా స్పైక్ ప్రోటీన్లో ఉన్నట్టు దీంట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే మన బాడీలోకి ఈజీగా వెళ్ళిపోగలుగుతుంది, ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది అనడానికి ఈ నెంబర్ ఆఫ్ మ్యూటేషన్సే దానికి మెయిన్ రీజన్. సో స్పైక్ ప్రోటీన్లో రెసెప్టార్ బైండింగ్ డొమైన్ అని ఇంకోటి ఉంటుంది. అంటే మన స్పైక్ ప్రోటీన్ మన బాడీలోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఈ రిసెప్టార్ బైండింగ్ డొమైన్ అనేది మన బాడీని టచ్ చేస్తుంది. సో అవుట్ ఆఫ్ 34 10 మ్యూటేషన్స్ అందులో ఉన్నాయని తెలుస్తుంది. అదే డెల్టా వేరియంట్లో కంప్లీట్ 18 మ్యూటేషన్స్ ఉంటే స్పైక్ ప్రోటీన్లో 8 మ్యూటేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ డొమైన్లో వచ్చేసి ఓన్లీ 2 మ్యూటేషన్స్ ఉన్నాయి. సో దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో అనేది మనం ఒకసారి ఊహించుకోవచ్చు. సో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఈ మ్యూటేషన్సే మిగతా వేరియంట్స్కి ఇప్పటికీ ఉన్న దాంట్లో. సో ఇన్ని మ్యూటేషన్స్ 50 మ్యూటేషన్స్ జరుగుతాయి ఈ నెక్స్ట్ వేరియంట్లో అని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. ఈవెన్ డాక్టర్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇన్ని మ్యూటేషన్స్ జరగడానికి ఏంటి రీజన్ అంటే, ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఏంటి అంటే, సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ ఒమిక్రాన్ ఐడెంటిఫై చేసిన పర్సన్ అన్ట్రీటెడ్ HIV ఆర్ ఎయిడ్స్ పర్సన్గా ఉండొచ్చు అన్నది ఒక వార్త అయితే వస్తుంది. సో HIV పాజిటివ్ ఉన్న పర్సన్స్లో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మ్యూటేషన్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అదే ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే మ్యూటేషన్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఇన్ని మ్యూటేషన్స్ జరిగాయి కాబట్టి అది ఇమ్యూనిటీ తక్కువ ఉండడమే ఒక మెయిన్ రీజన్ అనేసి అయితే డాక్టర్స్ అలాగే సైంటిస్టులు కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ ఒమిక్రాన్ లక్షణాలకి సంబంధించి ఇది ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది ఏంటి అని కేవలం ఒక అంచనా వేస్తున్నారే తప్ప దాన్ని కంప్లీట్గా పర్ఫెక్ట్గా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇది ఐడెంటిఫై చేసి కేవలం 1 or 2 వీక్సే అవుతుంది. సో మనం ఒక వేరియంట్ మన పైన ఒక వైరస్ అటాక్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత ఉంది, ఎఫెక్ట్ ఎంత ఉంది అని చెప్పడానికి వీ నీడ్ వీక్స్ ఆర్ మంత్స్ అనమాట. సో అంత టైం ఇంకా అవ్వలేదు కాబట్టి ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. కానీ కొన్ని విషయాలని మాత్రం చెప్పగలుగుతున్నారు డాక్టర్స్. ఏంటి అంటే, ముందున్న వేరియంట్స్లో ఏవైతే మ్యూటేషన్స్ ఉన్నాయో ఆ కామన్ మ్యూటేషన్స్ ఈ వేరియంట్లో కూడా ఒమిక్రాన్లో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా వేరియంట్లో కొన్ని మ్యూటేషన్స్ ఉన్నాయి. అందులో ఒక మ్యూటేషన్కి సంబంధించి ఒక పర్సన్ నుంచి ఎక్కువ పర్సన్కి ఈజీగా స్ప్రెడ్ అయ్యే లక్షణాలు కలిగిన మ్యూటేషన్స్ అందులో ఉన్నాయి. సో అవే మ్యూటేషన్స్ మళ్ళీ ఇప్పుడు ఒమిక్రాన్లో కూడా ఉన్నాయి.
కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే మ్యూటేషన్స్ ఉన్నాయో అవి కూడా ఒమిక్రాన్లో ఐడెంటిఫై చేశారు కాబట్టి దాని లక్షణాలను మాత్రమే, దాని ఎఫెక్ట్ని మాత్రమే మనకు చెప్పగలుగుతున్నారు. ఆల్రెడీ డెల్టాలో ఉన్నటువంటి సేమ్ మ్యూటేషన్స్ ఇందులో కూడా ఉండడం వల్ల ఖచ్చితంగా ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది అన్న విషయాన్ని మాత్రం చెప్పగలుగుతున్నారు. అందరికీ ఉన్న పెద్ద ప్రశ్న ఏంటి అంటే, ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ ఒమిక్రాన్ వైరస్ అటాక్ చేసే అవకాశం ఉందా అన్నది ఒక క్వశ్చన్. సో దానికి ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే 12 దేశాలలో ఒమిక్రాన్కి సంబంధించి ఐడెంటిఫై చేశారో, ఒమిక్రాన్ అటాక్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుల్లీ వ్యాక్సినేటెడ్ వాళ్ళు కూడా అందులో ఉన్నారు. సో ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ అయినప్పటికీ కూడా ఒమిక్రాన్ అటాక్ చేసే అవకాశం ఉంది. అసలు మనం తీసుకున్న వ్యాక్సిన్ దీనికి అగెయిన్స్ట్గా పని చేయగలుగుతుందా లేదా అంటే ఇక్కడ మనం ఒక అంచనా వేయొచ్చు. ఆల్రెడీ మనం ఏదైతే వ్యాక్సిన్ తీసుకున్నామో అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్పైక్ ప్రోటీన్లో ఉన్నటువంటి మ్యూటేషన్స్ని బేస్ చేసుకొని ఆ వ్యాక్సిన్ని తయారు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్గా చూసుకుంటే డెల్టా వేరియంట్లో 18 మ్యూటేషన్స్ ఉన్నాయి. సో అందులో స్పైక్ ప్రోటీన్లో వచ్చేసి 8 మ్యూటేషన్స్ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ మన బాడీలోకి ఏది స్పైక్ ప్రోటీన్ ఎంటర్ అవుతుంది కాబట్టి దాన్ని ఎదుర్కొనే శక్తిని ఇచ్చే వ్యాక్సిన్ని మన లోపలికి పంపించడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న ఒమిక్రాన్ దాదాపు 34 మ్యూటేషన్స్ స్పైక్ ప్రోటీన్లో ఉన్నాయి. అక్కడ 8 ఉంటే ఇక్కడ 34 ఉన్నాయి. సో మనం ఆల్రెడీ తీసుకున్న వ్యాక్సిన్ ఒమిక్రాన్ నుంచి కాపాడగలుగుతుందా లేదా అన్నది మనమైతే ఒక అంచనా వేయొచ్చు. అలానే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ రవి గుప్తా గారు ఏం చెప్పారంటే, డెల్టా వేరియంట్తో కంపేర్ చేస్తే ఇది చాలా ఎఫెక్టివ్గా ఉండబోతుంది అండ్ ఇందులో యాంటీబాడీస్ని తప్పించుకొని పోయే శక్తి అధికంగా ఒమిక్రాన్ వేరియంట్లో ఉంది అనేది కూడా వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇది ఒమిక్రాన్ స్ట్రక్చర్ అండ్ దాని ఎఫెక్టివ్నెస్కి సంబంధించి. అట్లానే ప్రతి దేశం కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి గైడ్లైన్స్ని విడుదల చేసింది. దాంట్లో భాగంగానే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా గైడ్లైన్స్ని విడుదల చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఉన్నారో ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా ఆల్రెడీ ఒమిక్రాన్ ఎఫెక్ట్ అయినటువంటి 12 దేశాల నుంచి ఇండియాకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇండియాకి రావాలనుకున్న వాళ్ళందరూ కూడా టికెట్ బుక్ చేసుకోవడానికి ముందే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ టెస్ట్ నెగిటివ్ వచ్చి ఉండాలి అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఒకటి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, అట్లానే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ టెస్ట్ రిపోర్ట్, ఈ రెండు కూడా ఉంటేనే ఇతర దేశాల నుంచి ఇండియాకి రావడానికి టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్స్లో ఖచ్చితంగా ఆఫీషియల్స్ దీన్ని స్ట్రిక్ట్గా వెరిఫై చేయడం జరుగుతుంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అట్లానే కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ని కూడా స్ట్రిక్ట్గా వెరిఫై చేయడం జరుగుతుంది. ఇండియాకి చేరుకున్న తర్వాత కూడా ఎయిర్పోర్ట్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆర్టీపీసీఆర్ టెస్ట్లో పాజిటివ్ వస్తే కనుక ఆ శాంపుల్ని ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. అది నార్మల్ కోవిడా లేకపోతే ఒమిక్రాన్కి సంబంధించిన వైరస్ అటాక్ అయిందా అన్నది కూడా తేల్చుకోవడానికి శాంపుల్ని ల్యాబ్కి పంపించాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి తగ్గట్టు మళ్ళీ దాని ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లయితే దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. ఇన్ కేస్ నెగిటివ్ వచ్చినట్లయితే ఇక్కడ ఎయిర్పోర్ట్లో, ఇండియన్ ఎయిర్పోర్ట్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా ఐసోలేషన్లో 7 days ఉండాల్సి ఉంటుంది. 7 days ఐసోలేషన్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి. ఆ టెస్ట్లో నెగిటివ్ వస్తేనే మళ్ళీ ఇంకో 7 days సెల్ఫ్ ఐసోలేషన్కి వెళ్ళిపోయి కంప్లీట్ 14 days క్వారంటైన్ తర్వాత జనాల్లోకి తిరిగే అవకాశం ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కి సంబంధించిన గైడ్ లైన్స్. ఒమిక్రాన్ని మనం ఎదుర్కోగలమా? ఒమిక్రాన్కి సంబంధించి ప్రస్తుతం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఎంత భయభ్రాంతులకు గురయ్యారో ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజలందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. సో భయపడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఎంత స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయ్యామో, మాస్కులు ధరించడం కానీ, శానిటైజ్ చేసుకోవడం కానీ, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, క్రౌడ్లోకి వెళ్లకుండా ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ధైర్యంగా ఉండడం. భయభ్రాంతులకు గురయ్యారంటే బొట్టు పెట్టి ఒమిక్రాన్ని మన బాడీ లోపలికి పిలిచినట్టే అన్నది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మనం
ఒమిక్రాన్ పవర్ఫుల్ అంటే, ఒక వైరస్ పవర్ఫుల్ అంటే దానికి భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్త తీసుకోవాలి. దాంతోపాటు రావద్దని మనం కోరుకుందాం, కానీ వస్తే ఎలా ఉండాలో మాత్రం ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. మెంటల్గా ఫిజికల్గా కూడా ఒమిక్రాన్ అటాక్ అయితే ఎలా దాన్ని ఎదుర్కోవాలనే దానికి అందరూ కూడా ప్రిపేర్ అయి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురవ్వద్దు. మాకు రాదు 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 అనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ అది సడన్గా వస్తే భయభ్రాంతులకు గురై మన ప్రాణాలకి మనమే ప్రమాదం తెచ్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి గెట్ ప్రిపేర్డ్. ఒకవేళ వచ్చినా కానీ ఎట్లా ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి. మరొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒమిక్రాన్ చాలా డేంజరస్ అంటున్నారు అంటే దాని ఎఫెక్టివ్నెస్కి సంబంధించి కాదు. దాంట్లో మ్యూటేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా అదే తరహాలో ఉండబోతుందని ఒక అంచనా వేస్తున్నారు. బీటాకి సంబంధించి కూడా చాలా భయపడ్డారు, కానీ భయపడ్డంత ప్రమాదకరంగానైతే బీటా ఎఫెక్ట్ చేయలేదు. సో ఇందులో కూడా మ్యూటేషన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ని మనం క్యాల్కులేట్ చేయలేము. అవి ముందున్న వాటికన్నా కూడా తక్కువ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎక్కువ ఎఫెక్ట్ అవ్వచ్చు. దాని విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. సో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ధైర్యంగా, మానసికంగా అట్లాగే శారీరకంగా కూడా స్ట్రాంగ్గా ఉండాలనేది అయితే మేము మిటీ9 ద్వారా కోరుకుంటున్నాం. ఒమిక్రాన్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మిటీ9ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.